నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలను కుదిపేస్తున్నటువంటి అంశం మద్యం కుంభకోణం. మరి ఈ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేస్తుందా? నిన్న అటు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఇటు లోకేష్ గారు కానివ్వండి, అమిత్ షా గారితో 40 నిమిషాలు మాట్లాడింది దీనికే సంకేతమైన. అందుకే వైసీపీలో వణుకు పుడుతుందా ఏంటి, అసలు ఏం జరగబోతుంది లిక్కర్ స్కామ్ లో? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అరిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం. గతంలో చూసుకున్నట్లయితే ఢిల్లీ వేదికగానే నారా లోకేష్ గారు ఈడీ ఎంటర్ అవుతుంది అని ఎప్పుడైతే చెప్పారో నెక్స్ట్ డేనే ఈడీ దాదాపు 20 చోట్ల కూడా సోదాలు చేసింది సార్. కీలకమైన డేటా కూడా అంతా సంపాదించింది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దాదాపు 40 నిమిషాల పాటు అమిత్ షాతో చర్చించడం దేనికి సంకేతం అంటారు? ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేసే అవకాశాలు ఉందా? మరో పక్క చూసుకున్నట్లయితే జగన్ యూరప్ టూర్ అంటున్నారు. ఈ యూరప్ టూర్ కు ముందే బిగ్ ట్విస్ట్, బిగ్ సంథింగ్ హ్యాపెన్ అవుతుందా? ఏం జరగబోతుంది అంటారు? ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్న వాతావరణం మీరు అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలు అవుతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి మీద, వాళ్ళ పార్టీ మీద, వాళ్ళ నాయకుల మీద ప్రజలు ఏ రేంజ్లో ఆగ్రహావేశాలు చూపించారంటే వాళ్ళ ఆచూకీ ఆనవాళ్ళు కనపడకుండా ప్రతిపక్ష అవకాశం కూడా లేకుండా చేస్తారు. మామూలుగా అయితే చీము, నెత్తురు, సున్నితమైన మనస్కులు, చర్మం మందంగా లేకుండా పలచగా ఉన్నవాళ్ళు అయితే ఆ అవమానానికి 2-3 ఏళ్ళు బయటకు రాకూడదు. అసలు ఒకవేళ బయటకు వచ్చినా కానీ అంతా మంచి జరగాలి, అంతా మంచిగా ఉండాలని ప్రభుత్వానికి సహకరిస్తానే వాళ్ళు చేసిన తప్పుల్ని విమర్శించాలి. అంతేగాని ఎటువంటి తెడ్డువని ఏమి పాత స్ట్రాటజీ, ఆ ఓల్డ్ స్ట్రాటజీ, ఆ వ్యూహాన్ని అనుసరిస్తా విష ప్రచారం, అబద్ధాలు, విక్రించడాలు ఇలాంటివి అనుసరిస్తున్నారు. కులం మధ్య, ప్రాంతం మధ్య చిచ్చులు పెట్టడం, ఇదే మతాల మధ్య ఇదే పనిగా ఉన్నది వాళ్ళు. అంటే వాళ్ళలో ఏమీ మార్పు లేదు. ఇక్కడ కూటమి ప్రభుత్వానికి సంబంధించి సాధారణంగా ఏమి ఎక్స్పెక్ట్ చేశారంటే కార్యకర్తలు కానీ, వాళ్ళ అమ్మాయిలు కానీ, సాధారణ ప్రజలు కూడా వీళ్ళు రావటం జగన్ అండ్ గ్యాంగ్ పని పడతారని అనుకున్నారు, ఎక్స్పెక్ట్ చేశారు, బాగా ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న అవమానాలు అలాంటి. అంటే ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని అవమానాలు, అణిచివేత, రూల్ ఆఫ్ లా పాటించకపోవడం, చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేసి ఆయన నిర్బంధించడం అనేటువంటి జరిగిపోయింది. సాక్షాత్ అసెంబ్లీలో ఆయన్ని వ్యక్తిగతంగా, కుటుంబపరంగా అవమానించేశారు లోకేష్ని. ఆయన కూడా వ్యక్తిపరంగా, వ్యక్తిత్వం పరంగా చాలా దారుణంగా అనడం చేశారు. ఆయన పాదయాత్ర అడుగడుగును అడ్డుకున్నారు, ఇబ్బంది పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని వ్యక్తిగాను, వ్యక్తిత్వపరంగాను, మానవత్వం మరిచి ఇంట్లో వాళ్ళు కూడా తిట్టించారు. ఆయన పెళ్ళిళ్ళ విషయంలో కూడా ఆయన్ని చాలా దారుణంగా సాక్షాత్ ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇంకా అనేక మంది నాయకులు నిర్బంధం చేశారు, దారుణంగా కొట్టారు, చంపారు, రకరకాలు చేశారు. సాధారణ ప్రజలు కూడా విడిచిపెట్టలేదు. వైద్య వృత్తిలో ఉన్న వైద్యులు కానీ, దళిత వాళ్ళకి సపోర్ట్ చేసిన దళిత యువకులను కానీ ఎవరిని విడిచిపెట్టలేదు. దాంతో ప్రజలందరూ ఏం కోరుకున్నారంటే అదే కసితో ఆయన ఓడించి మీ చేతిలో పెడుతున్న వాళ్ళ పని పట్టండి అని అనుకున్నారు. అయితే ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మనం కొన్ని హామీలు ఇచ్చాం, ఆ హామీలు కూడా కని విని ఎరగని హామీలు. అంటే గతం కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ బాగా ఆర్థిక భారంతో కూడిన హామీలు అవి నెరవేర్చకుంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళు హామీలు నెరవేర్చలేరని జగన్మోహన్ రెడ్డి నమ్మాడు. కానీ ప్రజలు నమ్మారు వీళ్ళు ఇస్తారని. ప్రజలు కూడా వీళ్ళు ఇచ్చినేమోపోయినా పర్లేదు, వీడు పోవాలరా బాబు జగన్ అనుకున్నారు. కాబట్టి ఆ ప్రజలు ఉంచుకున్న విశ్వాసాన్ని మనం వమ్మి చేయకూడదు అని పాజిటివ్ వేవ్లో చూశారు. అంటే పాజిటివ్ ఆ కోణంలో చూశారు. నెగిటివ్ కోణంలో చూడటం అంటే వాళ్ళు కోరిన కోరికేటి జగన్మోహన్ తుక్కు రాగొట్టేమని ఆ పని చేయాలి. ఒక మంచి ఆలోచనతోటి ప్రజల్లో రెండో కోరిక ఏంటి, వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చి అందరూ హాయిగా ఉండాలి, స్వేచ్ఛగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, భవిష్యత్తుకి భరోసా ఉండాలని కోరుకుంటారు కదా. ఆ లైన్ తీసుకున్నారు, 2 లైన్లు. ఆ లైన్లో మొదట ఈ పాజిటివ్ దాని లైన్ తీసుకున్నారు. మాది మంచి ప్రభుత్వం అని చెప్పారు. మంచి ప్రభుత్వం అని చెప్పి చెడుగా వ్యవహరించకూడదు కదా. ఒకవేళ నిజంగా వాళ్ళని దుష్టు శిక్షణ కూడా చెడుగానే చూపించగలుగుతారు వాళ్ళు, అంత సమర్థులు వాళ్ళు. కాబట్టి మనం అంతా కూడా పాజిటివ్గా జనాల్లోకి వీళ్ళు బాగా చేస్తున్నారా బాబు అనిపించుకుందాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్టు పేలిన, రోజా గారు ఏం వాగినా, పేరు నానికి వెసులుబాటు వచ్చి అతను ఎవరో కాపాడుతున్నారో అని అంటున్నారో, కానీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన మిస్సెస్ని అరెస్ట్ వద్దని చెప్పాడు, ఆయనే చెప్పాడు స్వయంగా. సిదిరప్పలరావుతో సహా ఇంకా చాలామంది, రాచమల్లి ప్రసాద్ రెడ్డి, ఇలాంటి చాలామంది ఎవడు నోటుకొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అయినా సరే వాళ్ళందరికీ ముఖం పగలకుండా అలాగే ఉంది. వాళ్ళ ముఖంలాగా ఉంది, అందంగా పౌడర్ రాసుకుంటున్నారు. కార్యకర్తలు కూడా చాలామంది చాలా దారుణమైన కామెంట్లు, మొదట 4 నెలలు 3 నెలలు సైలెంట్గా ఉన్నా తర్వాత మళ్ళీ రెస్టారెంట్ రెచ్చిపోతున్నారు.
పల్స్గా అడపా అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా న్యాయస్థానాల్లో మీరు వెళ్ళంటారా పర్లేదు మళ్ళీ రాసుకోండి అన్నట్టు వదిలేస్తున్నాయి. ఇది జరుగుతుంది. ఇది చూసేటప్పటికి అందరికీ చాలా అసహనంగా ఉంది. పోలీసు యంత్రాంగము, అధికార యంత్రాంగం, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా చాలామంది ఇంకా జగన్ ప్రేమికులుగానే కనపడుతున్నారు అందరికీ. కొన్ని వ్యవహారాలు అలా వస్తున్నాయి. అమరావతి సిఆర్డీఏలో అయినా లేకపోతే ఐఏఎస్లు అయినా ఐపీఎస్లైనా ఎంత అవాయిడ్ చేద్దామన్నా జగన్ తాలూకు ప్రేమ ఆ బురద ఇంకా వాళ్ళు కడుక్కోలేకపోతున్నారు, వీళ్ళు కడగలేకపోతున్నారు. అందరిని చెడగొట్టేసాడు. ఎవరిని మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో తెలియని పరిస్థితుల్లో పెట్టేశాడు. దాని తోడు పోలీసుల వ్యవహారం కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎలా పనిచేశారు, ఇప్పుడు ఎలా పనిచేశారంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం అది ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వానికి అనుగుణంగా వీళ్ళ పాలసీకి తగ్గట్టుగా పనిచేయట్లేదు. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ఏమీ చేయట్లేదు. వాళ్ళు ఏదో గాలికి పోతుంది అలాగా. ఎందుకంటే కడప ఇష్యూలో ఆ ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకున్న సీఎని విఆర్లో పెట్టారు. అలాగే వైజాగ్లో ఒక ఇష్యూ జరిగితే ఒక మహిళ మీద అసభ్యంగా ప్రవర్తించి ఫోటోలు తీసిన వాళ్ళ మీద కేసు పెడితే అది పట్టించుకుంటున్నా. ఇలా 1-2 చాలా ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి విరుద్ధంగా పనిచేస్తున్నారు చాలా చోట్ల. ఇదంతా కూడా బాధ ఉంది అందరికీ. సహజంగానే కొన్ని ఉంటాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంత ఘన విజయం సాధించిన తర్వాత ఆశావాహులు ఎక్కువ ఉంటారు. పదవులు రానివాళ్ళు, లేకపోతే వాళ్ళు అనుకున్నది జరగని వాళ్ళు, లేకపోతే ఏదైనా వర్క్ రాని వాళ్ళు సహజంగా అందరికీ ఇవ్వలేరు కదా, కాబట్టి సహజంగా ఉంటుంది. కానీ ఇది విచిత్రంగా ప్రజలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ శిక్ష పడాలని కోరుకుంటున్నారు అంతే. వ్యక్తిగత స్వార్థాన్ని కొంచెం విడిచిపెట్టి చాలామంది జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ని పట్టుకుంటే బాగుండు, వీళ్ళని వదిలిపెట్టకూడదు, వాళ్ళ దగ్గర డబ్బు రికవరీ చేస్తే బాగుండు అనుకుంటున్నారు. అది జరగట్లేదని బాధ ఉంది. దీనివల్ల వీళ్ళు నిజంగానే పని చేస్తున్నా కానీ ఆ పని కనపట్ల. నిజంగా పెట్టుబడులు తీసుకొస్తున్నారు, అమరావతి పనులు మొదలైపోతున్నాయి, పోలవరం పని జరుగుతుంది, విశాఖ రైల్వే జోన్ వచ్చింది, స్టీల్ ప్లాంట్కి డబ్బులు తీసుకొచ్చారు, ప్రైవేటీకరణ లేకుండా ఆపారు, ఎసెంచరు, టీసీఎస్, ఇలాగ ఇవన్నీ కంపెనీలు తీసుకొస్తున్నారు. డిఎస్సీ వేసారు బ్రహ్మాండంగా. వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంచుమించు సూపర్ 6లో 5 కంప్లీట్ చేస్తారు. అన్న క్యాంటీన్లు పెట్టించారు, డ్వాక్రా మహిళలకి 2 లక్షల రూపాయలు రుణం పెంచారు, అర్చకులకి అయ్యవార్లకి 20,000 జీతం చేశారు. రకరకాల ఇవన్నీ చేసుకుంటూ అవుతున్నారు. ముఖ్యంగా పెన్షన్లు పెర్ఫెక్ట్గా ఇస్తున్నారు, పెంచిన పెన్షన్లో. అలాగే ఉద్యోగులు కూడా దారి జీతం ఇస్తారు, స్వేచ్ఛగా ఉంది. మడితాడు మాట్లాడగలుగుతున్నాడు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ప్రొఫెసర్లు, వేలనిస్టులు వాళ్ళందరూ ఇష్టం మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో గొడవలు ఉన్నాయి, వాళ్ళందరూ జుట్టుపట్టు లాగేసుకున్నారని చెప్పేస్తున్నాడు ఎవడో కూడా వచ్చి. ఇలాంటివన్నీ చెప్తున్నా కానీ వాళ్ళకి ఏమవట్లా. అంటే స్వేచ్ఛ పాలు పొంగినట్టు పొంగిపోతుంది. అర్థమైందండి? అది తట్టుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళందరూ వాళ్ళు నోరు మూసి కూర్చున్నారు, కుక్కుని పేనులా పడున్నారు. ఇవాళ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఇంకో పక్కనే పోయింది జత్వానీ కేసు. ఒక అడుగు ముందుకు వేస్తే 6 అడుగులు వెనక్కి వెళ్ళిపోతుంది. రఘురామకృష్ణరాజు గారి కేసు, పేర్నాని కేసు, కాకినాడ పోర్టులో బియ్యం కేసు, చంద్రశేఖర రెడ్డి మీద కేసు, లేకపోతే ఆ బూతులు తిట్టిన కేసు, ఇలా చాలా వరకు ఎక్కడ ఏంటో అందరికీ ఏమైపోతున్నారు ఇవన్నీ. తెలుగుదేశం పార్టీ కార్యాలయం బద్దలు కొట్టిన కేసు, ఇవన్నీ అసలు దేనికది ఎక్కడేసిన గొంగళి అక్కడ అది ఏమవుతుందో తెలియదు ఎవరికైనా. కానీ చూడటానికి ఏమనిపిస్తుందంటే అవన్నీ వదిలేసినట్టు అనిపిస్తుంది. అలాగే మద్యం కేసు కూడా అయిపోద్దామని భయం ఉంది అందరికి. నెక్స్ట్ ఇప్పుడు లైవ్లో ఉంది మద్యం కేసు నడుస్తుంది ఇది. కానీ ఆ అన్ని కేసుల్లో కూడా అందరూ జైల్లోకి వెళ్ళారు. బోరగడ్డ అనిల్ వెళ్ళాడు, ఇంకొకడు ఎంపీ నందిగం సురేష్ వెళ్ళాడు, వంశీ వెళ్ళాడు, ఇలా చాలామంది. ఒక జాషువా అన్న అతని మీద కేసు ఉన్నది, సంపత్ అన్న అతను జైల్లోకి వెళ్ళాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు. కొంతమంది ఆఫీసర్ సస్పెండ్ అయ్యారు, కొంతమంది విఆర్లో ఉన్నారు, ఇవన్నీ చేశారు. కానీ ఆ చాట్ల జనాలకు అంత కసి ఉంది. ఈ మద్యం కేసు కూడా ఎలాగైపోతే మిథున్ రెడ్డి బెయిల్ వచ్చినోడికి ఏదో కొంపలు మునిపోయింది, క్లీన్ చిట్. వాళ్ళు కూడా జై జై అంటే ఊరేగింపుకో వచ్చారు. అది ఏదో క్లీన్ చిట్ ఏం కాదు. వాళ్ళేదో ఇప్పుడు దాన్ని ఏంటంటారంటే స్వయం తృప్తి అంటారు, అలాగేదో పడుతున్నారు. పడితే పడినవ్వండి. ఎవడో బెయిల్ రాకుండా ఆపడం జరగదు. మన న్యాయస్థానాల్లో మన చట్టాల్లో ఉన్న వెసులుబాట్లు ఉంటాయి. ఎన్నాళ్ళు పెట్టగలుగుతారండి ఎవరినన్నా? ఎందుకంటే అతను సాక్ష్యాధారాలని మాఫీ చేస్తాడో లేకపోతే ప్రభావితం చేస్తాడో అనుకుంటేనే అతను విడిచిపెట్టరు. అయినా సరే దానికి అప్పీల్కి వెళ్ళారు, లంచ్ మోషన్ చేశారు, అది స్వీకరించలేదు వాళ్ళు. ఇక్కడ ఉంది సిస్టంలో కొన్ని రిపేర్లు చేయాల్సినవి ఉన్నాయి. ఆ రిపేర్లు చేయకుండా జగన్ అరెస్ట్ చేశారనుకోండి, వెళ్ళిపోయా అంటే. అందుకని నట్లని బిగించి గీజు రాసి అప్పుడు పెడతారు. అప్పుడు దాకా ఓపికగా ఉండాలి. ఇప్పుడు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది, ఏమైపోద్ది? కొంపలాంటిపోతే అతనికి ఎప్పుడో రావాలి. అతను చాలా ప్రముఖమైన వ్యక్తి, ప్రాముఖ్యత ఉన్నవాడు, కేంద్రంలో ఉన్న పెద్దలకు చాలా ఇష్టంగా మెలిగినాడు అతను.
అయినా సరే 72 రోజులు ఉన్నాడు జైల్లో అతను. ఓ నెలల క్రితం రావాలంటే అతనికి, కానీ ఆపగలిగారు కదా. ఏంటండి ఇక్కడ బాలాజీ గోవిందప్ప వాళ్ళకి వచ్చింది అంటున్నారు. వాళ్ళకి అలా రావటం వల్ల డిఫాల్ట్ బెయిల్ ఇంకెవరికి రాదు, హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా వాళ్ళు బెయిల్ ఇచ్చినప్పుడు జడ్జి గారు చేసిన వ్యాఖ్యలు కొన్ని సూచనలు అన్నట్లు పక్కబెట్టబోయే బాబు అన్నారు. అంచేత వాళ్ళది మళ్ళీ తీర్పు ప్రెజర్లో ఉంది. ఏమవుతుంది వస్తే రావచ్చు. 100 రోజుల పైన ఉన్నారు కదండి జైల్లో. ఇక వాళ్ళు చెప్పాల్సింది చెప్పారు. వాళ్ళు ప్రభావితం చేయలేరినప్పుడు బెయిల్ వచ్చిన నష్టమే ఉంది. ఇక మన అందరి దృష్టి జంగల్కే మంగల్ అతను ఉండాలి, జగన్మోహన్ రెడ్డి మీద ఉండాలి. అతను అరెస్ట్ చేయాలి, దానికోసం వేచి ఉండాలి. ఆ అరెస్టు మీరు అన్నట్టుగా ఆ యూరప్ పెళ్ళికి ముందా తర్వాత అంటే ఎప్పుడైనా పర్లేదు, ఎప్పటికప్పుడు చేయండి బాబు అని చెప్తున్నారు జనం. ఏంటండి అమిత్ షా గారు పర్మిషన్ కావాలంటే వాళ్ళు కూడా కూటమిలో భాగస్వామ్యం కదా, ఖచ్చితంగా వాళ్ళ అనుమతి అందరూ కలిపే అనుకోవాలి. అంటే ఇతను అరెస్ట్ చేయడానికి అంత ఆలోచన ఎందుకు, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం ఆలోచన లేదు కదా అంటే అతను మూర్ఖుడు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఆకు సుత మొదలు తెలియనోడు కాబట్టి గుడ్డిగా ముందుకెళ్ళాడు, బోర్లా పడ్డాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కేసులో అతను ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక ఎప్పటికే బయటకు రాకుండా చేయాలి. అలా చేయాలంటే చాలా పగడ్బందీగా ఎక్కడా కూడా బెసకుండా ఎంత అనుకూలమైన వ్యక్తులున్న వ్యవస్థలో అతనికి సూది మనం మోపినంత కూడా దారి ఇవ్వకూడదు. దానికోసం జరుగుతున్న ప్రయత్నాలు అపార్థం చేసుకుని ప్రభుత్వాన్ని బదనాం చేయొద్దని చెప్పేసి నాలాంటి వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతే, ఎవరు అధైర్యపడక్కర్లేదు. వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు. ఏంటండి మీరు అన్నట్టుగా ఈ రోజా గీజాలు అన్నారు కదా, వాళ్ళ కౌంట్ వస్తుంది, కంగారు పడకూడదు. ఎందుకంటే ఒకేసారి సినిమా అంతా 6 ఫైట్లు ఒకేసారి పెట్టేస్తే ఏం బాగుంటుంది మీకు? ఓ పాట ఫైటు ఉండాలి సినిమాలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సినిమాలో అలాగే ఉంటుందండి. సార్ మీరు చెప్పినట్టుగానే ప్రజలు ఇంతలా అరెస్టులు కోరుకున్నా, యాక్షన్ కోరుకుంటున్నా, కూటమి సైలెంట్గా ఉంది అంటే వైసీపీలో పెను భూకంపం రాబోతుంది, పెను సునామీ రాబోతుంది. మీకు వాళ్ళకి భయం ఉంది ఏంటి? ఇది ఎప్పుడో ఒకప్పుడు బెల్దలవుద్ర బాబు అగ్నిపర్వతం అని. టీడీపీకి సంబంధించిన కూటమికి సంబంధించిన కార్యకర్తలు సాధారణ ప్రజలందరికీ ఒక రకంగా నమ్మకం పోయింది. వీళ్ళు అరెస్ట్ చేయరేమో అనుకుంటున్నారు. వాళ్ళ వెనకాల మోడీ గారు అమిత్ షా ఉన్నారు, అంచేత వీళ్ళకి అరెస్ట్ జరగదని అనుకుంటున్నారు. ఏమండి జగన్మోహన్ రెడ్డి ఎలా ఎక్కువ అవుతాడండి టీడీపీ కంటే, చంద్రబాబు గారి కంటే? ఆ ప్రభుత్వం వీళ్ళ మీద ఆధారపడి ఉంది, వీళ్ళ మద్దతు అవసరం వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాపాడతారు వాళ్ళు? అందులోనూ చాలా నార్త్ వాళ్ళు ఎలా ఉంటారంటే పని అయిపోయిన తర్వాత ఎవడరు నువ్వు అంటారు. ఖచ్చితంగా ఈ రాజకీయాలు అలాంటివి ఏమి ఉండవు. అటు పని అయిపోయిన తర్వాత ఇంకా ఆడితో పని లేదు, ఇటు మళ్ళీ రాడు అనుకున్నప్పుడు అసలు ఆ ముఖం కూడా చూడటానికి ఇష్టపడరు. పైనుంచి వెళ్తే కళ్ళు మూసుకుంటారు ఎదురుపడితే కూడా. కాబట్టి ఎవరో కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఆ భయం ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. కాబట్టి అతను మీరు అన్నట్టుగా యూరప్ ముందే అవుతే ఇంకా సరదాగా పండుగ దీపావళికి దసరాకి మధ్యలో సరదాగా ఉంటుంది మనకి, లేదా దీపావళి వెళ్ళిన తర్వాత సరదా వస్తుంది. మరి ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే తథ్యం, కానీ అది యూరప్ ట్రిప్ తర్వాత లేదంటే ముందా వేచి చూడాలి. మరి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.